మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఎన్కౌంటర్లతో అగ్రనాయకులు నేలరాలుతున్న నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి హెడ్మాను తొలగించింది. అతని స్థానంలో మరొకరికి దండకారుణ్యం బాధ్యతలు అప్పగించింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై వరుస దాడులు చేస్తోంది. వేల మంది సైన్యంతో మావోయిస్టు అడ్డైన దండకారణ్యంలో పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టుల్ని ఏరిపారేస్తోంది. తాజాగా బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లోనూ 8 మంది హతమయ్యారు. ఇలా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. క్రమంలో పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలని మావోయిస్టులు భావిస్తున్నారు. అలాగే కోవర్టులు కూడా పెరిగిపోవడంతో ఎవరిని నమ్మాలో తెలియక తలలు పట్టుకుంటున్న మావోయిస్టులు పలు కీలక మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే తమ అగ్రనేత హిడ్మాను సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. ఇటీవల వరుస పరిణామాలతో హిడ్మాను తొలగించాలని నిర్ణయం తీసుకున్న మావోయిస్టు పార్టీ అతని స్థానంలో మరొకరికి దండకారణ్య బాధ్యతల్ని అప్పగించినట్టు సమాచారం. దండకారణ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న హిడ్మాను తప్పించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే హిడ్మాను తప్పించారా లేక ఎన్కౌంటర్లు అడ్డుకోవడంలో హిడ్మా ఫెయిల్ అయ్యారా అనే సందేహాలు మొదలయ్యాయి. పోలీసుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పార్టీ నాయకత్వంలో మార్పులు చేస్తోందా అనే చర్చ కూడా మొదలైంది. గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీని ప్రభావితం చేసిన కీలక వ్యక్తుల్లో హిడ్మా ఒకరు. 2017 సుక్మా దాడి తర్వాత హిడ్మాకు కీలక బాధ్యతలను అప్పగించింది మావోయిస్టు పార్టీ. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో అతిపిన్న వయస్కుడు 54 ఏళ్ల పాటీరామ్ మాంఝీ. అతని తలపై ₹1 కోటి రివార్డుంది. ఒడిశా కమిటీలో దాదాపు 1/2 మంది కీలక సభ్యులున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. వీరిలో మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో బౌద్ధ్ ప్రాంతంలో రాష్ట్ర స్థాయిలో మార్పులు జరిగాయని, ఇతర ఏరియా కమిటీల పునర్నిర్మాణం కూడా జరిగిందని సమాచారం. గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీని ప్రభావితం చేసిన కీలక వ్యక్తుల్లో హిడ్మా కూడా ఉన్నారని తేలింది. 2017 సుక్మా దాడి తర్వాత హిడ్మాకు పదోన్నతి కల్పించి కీలకమైన స్థానంలో ఉంచారని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన నివేదికలు ఇది ప్రతిబింబిస్తోందని ఈ విషయం గురించి తెలిసిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. కేంద్ర కమిటీతో పాటు తూర్పు దళంలో కూడా మార్పులు జరిగాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.